హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీకరి ఫ్యాషన్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ అండి. ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా వేసుకోవాలనో ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి. మనం పైపింగ్ వేయాలనుకున్నటువంటి క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. 1.5 ఇంచెస్ వెడల్పుగా ఉండాలి. క్లాత్ కూడా క్రాస్గా బాగా స్ట్రెచబుల్ అవుతూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా క్రాస్గా ఉన్న క్లాత్ తీసుకుంటే మనకి ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా క్రాస్గా తీసుకున్న ఈ పీసుల్ని మనం కలిపి జాయింట్ చేసుకోవాలండి. సో ఇలా జాయింట్ చేసుకోవడానికి కూడా ఒక మెథడ్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు తీసుకున్నారు కదా, ఈ రెండు పీసుల్ని మనం క్రాస్గా తీసుకున్నాం కాబట్టి పైన ఎడ్జెస్ కూడా క్రాస్గా ఉన్నాయి కదా. సో ఈ క్రాస్గా ఉన్నటువంటి ఈ ఎడ్జెస్ని కట్ చేసేసుకోండి. వీటిని ఇలా కట్ చేసుకున్న తరువాత ఈ రెండు పీసుల్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. మామూలుగా మనం జాయిన్ చేసేటప్పుడు రెండింటిని పక్కపక్కన పెట్టుకొని జాయిన్ చేస్తాం కదా, కానీ ఇక్కడ అలా కాదనమాట. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఈ కార్నర్ నుంచి ఈ కింది వైపు కార్నర్కి ఇక్కడ నేను లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఈ కార్నర్స్ నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ రెండు పీసెస్ కూడా సమానంగా వస్తాయి అన్నమాట. ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ ఎడ్జెస్ అన్నమాట క్రాస్గా రావాలి. ఆ పై వైపు ఎడ్జ్ నుంచి కింది వైపు ఎడ్జ్ నుంచి ఇలా ఉన్న తర్వాత పక్కన నుండి ఎక్స్ట్రా క్లాత్ని ట్రిమ్ చేసేసుకోండి. మనకి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, చాలా సన్నగా రావాలి. సో ఇప్పుడు చూడండి, రివర్స్ చేస్తే మనకి పై వైపు పీసు కింది పీసు రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. చాలా లైట్గా క్రాస్ ఒకవేళ వచ్చింది అనిపిస్తే మీరు ఆ క్రాస్ అనేది కట్ చేసేసుకోండి. తర్వాత ఈ కుట్టు ఉన్న వైపు లోపలికి ఒకవైపు సన్నగా మర్చి స్టిచ్ చేసుకోవాలండి. మనము ఎంత క్లాత్ అయితే తీసుకున్నామో ఆ క్లాత్ మొత్తం కూడా ఒకవైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ థ్రెడ్ పైపింగ్ అనేది మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ పర్ఫెక్ట్గా వస్తుందండి. కొంచెం బిగినర్స్కి అయితే ఇది టఫ్గానే అనిపిస్తుంది. అమ్మో థ్రెడ్ పైపింగ్గా అంటారు. ఏమీ లేదండి, ఒక్క 2-3 బ్లౌజులు కుట్టేయండి, మీకు థ్రెడ్ పైపింగ్ అనేది ఫినిషింగ్ అంత నీట్గా వస్తుందన్నమాట. మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ బ్లౌజులు బయట వాళ్ళకి స్టిచ్ చేస్తున్నట్లయితే ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది వేయడం వల్ల కొంచెం మీరు వాళ్ళ దగ్గర మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చండి. ఇక్కడ కింది వైపు చివరి వరకు కూడా నేను స్టిచ్ చేసేసుకున్నానండి. సో ఇక్కడ మీరు చూడండి, మొత్తం కూడా ఒకవైపు ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే మీరు స్టిచ్ చేసేసుకోవాల్సింది వస్తుందండి. సో ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. ముందుగా హుక్స్ పట్టీ వైపు నుంచి మనం స్టిచ్ చేయడం స్టార్ట్ చేసుకోవాలండి. అక్కడ నుంచి ఇక్కడ వీడియోలో నేను లైన్ డ్రా చేస్తున్నాను కదా, బ్లౌజ్కి ఎడ్జ్ అనమాట. ఇక్కడ కుట్టే ముందు మీరు బ్లౌజ్ని ఎక్కువ వెడల్పు తీసుకోవద్దండి. నెక్ పీస్ కోసం ఎప్పుడైనా సరే మీరు నార్మల్ పైపింగ్ అయినా నార్మల్గా నెక్ పీస్ స్టిచ్ చేసుకోవడానికైనా వెడల్పు తక్కువగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. సో ఇక్కడ నేను క్లాత్ చూసారా, స్టార్టింగ్లో హుక్స్ పట్టీ వైపు నుంచి పెట్టి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ను వెనక వైపుకు మర్చి ఫోల్డ్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేసుకోండి. స్టార్టింగ్లో ఈ కుట్టు అనేది రఫ్ చేసుకున్న తరువాత అక్కడి నుంచి ఈ చివరి వరకు అన్నమాట మనం ఇందాక అనుకున్నాం కదా, ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ వెంబడి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి అండి, మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక దగ్గర వచ్చేసి కొంచెం వెడల్పు ఎక్కువ, ఇంకో దగ్గరకు వచ్చేసరికి వెడల్పు తక్కువ అని లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే వెడల్పు ఉండేటట్లు సమానంగా కుట్టుకుంటూ రావాలి. అలాగే ఇలా కుట్టేటప్పుడు కింది వైపు బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి, మన బ్లౌజ్ని ఎక్కువ లాగకండి. యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసి ఫ్రీ హ్యాండ్గా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. బ్లౌజ్ని లాగారనుకోండి, అప్పుడు మనకి పైపింగ్ పైన థ్రెడ్ అనేది ముడతలు వస్తుంది. సో అలా రాకుండా ఫ్రీ హ్యాండ్గా స్టిచ్ చేసుకుంటూ రండి. సో ఇక్కడ మనకి చివరికి వచ్చేసరికి ఎక్స్ట్రాగా కొంచెం క్లాత్ను పెట్టుకొని ఆ క్లాత్ను ఇక్కడ లోపల వైపుకు ఫోల్డ్ చేయాలన్నమాట. పై వైపుకే ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకోండి అక్కడ. సో ఇప్పుడు చివరి వరకు కుట్టుకున్నాం కదండి. ఇక్కడ పై వైపున ఏదైనా మనకి ఎక్స్ట్రాగా క్లాత్ ఉందనిపిస్తుంది, కొంచెం అటు తక్కువ ఎక్కువ ఉన్నట్టుంటే నీట్గా అన్నీ సమానంగా వచ్చేలాగా ఎడ్జెస్ అనేది కట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి ఫ్రంట్ వైపు బ్యాక్ నెక్ రౌండ్ నెక్ అనేది టర్న్ అవుతుంది కదండి, అలా నెక్ షేప్ రౌండ్ తిరిగే చోట మాత్రమే ఇక్కడ కట్స్ పెట్టుకోండి. ఇక్కడ కట్స్ పెట్టుకునేటప్పుడు కూడా మనకి ఇక్కడ కుట్టు వేసాం కదా, ఆ కుట్టు డిస్టర్బ్ కాకుండా నీట్గా కట్స్ అనేవి పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, బ్యాక్ నెక్ రౌండ్ తిరిగే చోటు
అదేవిధంగా ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ ఉంది కదా షేపు, ఈ నెక్ షేపు టర్న్ అయ్యే చోట అనమాట మనం స్మాల్ కట్స్ పెట్టుకుంటూ రావాలండి. సో ఇప్పుడు మనం థ్రెడ్డింగ్ తీసుకున్నాం కదండి, ఇక్కడ వచ్చేసి నేను సన్నని థ్రెడ్ తీసుకున్నానండి. మీకు వెడల్పు ఎక్కువ కావాలంటే కూడా వెడల్పు ఎక్కువ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 12 నెంబర్ సైజ్ అనమాట ఈ థ్రెడ్. సో ఇప్పుడు ఈ థ్రెడ్ చివరి వైపు ఒకవైపు నాట్ వేసుకోండి. ఇలా నాట్ వేసుకున్నాక ఇక్కడ మనకి బ్లౌజ్ దగ్గర ఇందాక స్టిచ్ వేసుకున్నాం కదండి ఎడ్జెస్లో, ఆ స్టిచ్ దగ్గర ఈ థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. సో థ్రెడ్ని ఇక్కడ పెట్టుకున్న తర్వాత క్లాత్ని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి ఈ థ్రెడ్ దగ్గర మనము టైట్గా లాగినట్లు పట్టి పెట్టుకొని కుట్టు వేసుకోవాలండి. ఇక్కడ మీరు థ్రెడ్ పట్టుకోవడం టైట్గా పట్టుకోవాలన్నమాట. ఏమాత్రం లూజ్ వచ్చినా కూడా థ్రెడ్ పైపింగ్ అనేది మనకి ఒక చోట లావుగా ఒక చోట సన్నగా వస్తుంది. అలా లేకుండా ఈ థ్రెడ్ని అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ టైట్గా పట్టి పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఇలా స్టిచ్ చేస్తున్నారు కదండి, ఇలా స్టిచ్ చేస్తున్నప్పుడు ఈ కుట్టు వచ్చేసి ఇటు బ్లౌజ్ పీస్ మీద పడకుండా మనకు ఆ పైపింగ్ థ్రెడ్ మీద రాకుండా ఈ రెండిటి మధ్య కుట్టు వస్తుంది కదా, ఆ కుట్టు మధ్యలోనే ఈ కుట్టు అనేది మనకు వచ్చేటట్లు వేసుకోవాలండి నీట్గా. మనకి ఈ విధంగా మామూలు థ్రెడ్ పైపింగ్కి అయితే ఈ సన్నని థ్రెడ్ తీసేసుకోండి, బాగానే సరిపోతుంది. కానీ ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తారు కదా, అలాంటప్పుడు కొంచెం లావు థ్రెడ్ తీసుకోండి. థ్రెడ్ పైకి బాగా ఫోకస్ అయిపోతుంది అనమాట. ఈ సన్నని థ్రెడ్ తీసుకున్నారనుకోండి ఒక సన్న లైన్ లాగా కనిపిస్తుంది తప్ప అంత బాగా పైపింగ్ అంత ఎఫెక్టివ్గా రాదు. అదేవిధంగా ఈ 12వ నెంబర్ థ్రెడ్కి అయితే మీరు పాదం మార్చాల్సిన అవసరం లేదండి, నార్మల్ పాదంతోనే మీకు నీట్గా కుట్టు వచ్చేస్తుంది. అదే లావు థ్రెడ్ అయితే కంపల్సరీగా మీరు పైపింగ్ పాదం అనేది సపరేట్గా తీసుకుని స్టిచ్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ నార్మల్ పాదంతోనే ఇక్కడ మీకు థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేస్తున్నానండి. పాదంని కూడా ఏమాత్రం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోలేదన్నమాట, నార్మల్గానే పెట్టి కుడుతున్నాను. ఈ విధంగా బ్లౌజ్ మొత్తం నెక్ చుట్టూ కూడా మీరు థ్రెడ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఈ చివరి వైపు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసి ఈ థ్రెడ్ని లోపల వైపుకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సో చూసారా చూడండి మనకి ఫినిషింగ్ ఇక్కడ ఎంత నీట్గా వచ్చేసిందో. సో ఈ విధంగా కుట్టుకుంటే మీకు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకే సైజ్ వస్తుంది. ఇక్కడ లోపల వైపు క్లాత్ను కావాలంటే మీరు హెమ్ చేసుకోవచ్చు అండి, లేదంటే కూడా ఈ పై వైపు ఈ కుట్టు పక్కన ఇంకొక కుట్టు వేసుకొని ఈ నెక్ మొత్తం చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అంతే అండి, థ్రెడ్ పైపింగ్ ఎంత ఈజీగా వేసుకోవచ్చు చూసారు కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, నాకు ఈ థ్రెడ్ పైపింగ్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫినిషింగ్ అనేది ఒకే లెవెల్లో ఉంది. ఒక చోట లూజ్గా ఒక చోట టైట్గా లావుగా అలా ఏమీ లేదన్నమాట. ఫినిషింగ్ కూడా ఈక్వల్గా వచ్చేసింది అనమాట. మీకు ఈ వీడియో అర్థమైందనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకున్నటువంటి డౌట్స్ కానీ ఈ వీడియో మీద అభిప్రాయాన్ని కానీ నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.